ఈరోజు శాంతలో మొట్టమొదటిసారిగా సామూహిక కర్తవ్యంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సాగర్ పట్టణ మహిళా సోదరులందరూ స్వాతంత్ర మహిళా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పంచవటిలో అనేది 125 కిలోల పసుపు, 125 కిలోల కుంకుమ, 125 కిలోల బెల్లం, 125 కిలోల అందరూ కూడా అస్మాకనుకోండి చెప్పని మన సహకుటుంబ క్షేమ వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష యథాశక్తి పంచవటి గౌరీ పూజనంచ దేవగంధం పరిహర్తం దేవాన్ సంపద
Thank you.
ఈరోజు ఈ పచ్చబడ్డి నోము కార్యక్రమానికి భోజన వసతి కల్పించిన ఆదివాసీ సంఘం అధ్యక్షుడు కల్వ యాదగిరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సామూహిక పచ్చబడ్డి నోముకు అయ్యే ఖర్చంతా ఈ నోముకున్న మహిళలు మాత్రమే పెట్టుకున్నారు. ఈరోజు భోజనదాత ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కల్వ యాదగిరి కృష్ణ గారికి ఈ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ నోముకున్నాక భోజనం స్వీకరించి వెళ్ళగలరని అమ్మవారి పేరు రాయడం జరిగింది. అమ్మవారి పేరు కూడా చిట్టి ఎవరు ఉంటే వాళ్ళ అన్ని నిబంధనలకు ప్రైజ్ అమ్మవారికి మీకు ఇచ్చిన చిట్టిలో అమ్మవారి పేరు రాసి ఉందండి. ఆ ఎవరికైతే అమ్మవారి పేరు రాసిన చిట్టి మాకు ఇవ్వజాలని మాయ చేస్తున్నారు. శ్రీనివాస్ సోమశైల శ్రీనివాస్ ఆకుల కృష్ణయ్య గారి కోడలు ఆకుల మౌలికకు లక్కీ డీప్ వెళ్ళిందండి. దయచేసి అమ్మ పూజ తరఫున నిర్వహించిన వాళ్ళకు చిట్టీలు ఇచ్చారు కదా, ఆ చిట్టీలో ఓపెన్ చేయండి. లక్కీ చిట్టీలు ఏముంటాయండి? నెక్స్ట్ ఇంకొక చిట్టి ఉంటుంది. అలా చిట్టి ఏమనేదమ్మా పంచాయతీ రోజుకు ఇక ప్రజాసభలో విచ్చేసి కార్యక్రమాలు విజయవంతంగా చేసినందుకు మహిళా సంఘాలకి హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళల వికసనలో పాల్గొని పలువురు కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. ఇదే విధంగా రోజులు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో కార్యక్రమాల పాల్గొనాలని మన మీద సుమారు 1000 ఉన్నాయి. సంతోషంగా ఇంకా ఎంతమంది
పాలనను ఉపయోగిస్తున్నారు. ఈ లోన్ దోచుకోవడం వల్ల అసలు దోచుకోవడం లభిస్తాయి, కుటుంబాలు సుఖ సంతోషంగా ఉంటాయని భగవంతుడు అందువల్ల ఈ లోన్ నిర్మాణ ఉద్దేశంతో ఆరోగ్య మహిళా సంఘం అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు అనంతలక్ష్మి, భాగ్యలక్ష్మి, లష్కర్ లక్ష్మక వీళ్ళంతా కలిసి దీన్ని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం లోక కళ్యాణం, ఇలాంటి లోక కళ్యాణమైన కార్యక్రమాలు మహిళలందరూ ప్రతి ఏటా నిర్వహించాలని షాద్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సరాపు అనంతలక్ష్మి, షాద్నగర్ ఆర్యవేశ మహిళా సంఘం గౌరవాధ్యక్షురాలిని. ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని సామూహిక పంచవటి నోము అనగా పల్లంబావు పసుపు, పల్లంబావు కుంకుమ, పల్లంబావు బెల్లము, పల్లంబావు బియ్యము, పల్లంబావు నువ్వులతో సామూహిక పంచవటి నోము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ నోము నిర్వహించుకున్న మహిళలు 30 మంది మహిళలతో ఈ నోము నిర్వహించుకున్నాము. కావున వారందరికీ కూడా నా తరఫున, మా మహిళా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. షాద్నగర్ పట్టణ ప్రజలకు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నోముకు సహకరించిన మహిళలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నోము గతంలో గ్రామ పసుపు కుంకుమ కూడా నోముకున్నాము. ఈరోజు సామూహిక పంచవటి నోముకోవడానికి ఇంత ఘనంగా నిర్వహించడానికి నన్ను ముందుకు పుషప్ చేసిన లష్కర్ లక్ష్మోదన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. షాద్నగర్ ఆర్యవైశ్య మహిళా సోదరిమణులకు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలికి మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులకు అనుబంధ సంఘాలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సహకరించిన భోజనదాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వయ్య యాదగిరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. అందరికీ సోదరి మనులందరికీ కూడా మరియు మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. వాసవి షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము సామూహిక పంచవటి నోచుకోవడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో అంటే మహిళా మండలి అధ్యక్షురాలు కల్వ భాగ్యలక్ష్మి గారు, ఆయన గౌరవ అధ్యక్షురాలు సరాప అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ నోము నోచుకోవడం జరిగింది. ఇదివరకు కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గ్రామ పసుపు కుంకుమ నోము చేశారు. అప్పుడు మేము పాల్గొనలేకపోయాము. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇలాంటి సామూహిక నోములు ఇంకా ఇంకా జరపాలని అధ్యక్షుల వారిని గౌరవ అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. షాద్నగర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ సామూహిక పంచవటి నోము నిర్వహించారు. ఎంతో ఘనంగా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలందరూ ఎంతో పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా గతంలో కూడా గ్రామ పసుపు నోము అనేది రాష్ట్ర చరిత్రలోని షాద్నగర్లో మొట్టమొదటిసారిగా ఇది నిర్వహించారు. సనాతన కాలంలో ఈ నోములు ఉండేటివి. మన ప్రస్తుతం ఈ కనుమరుగైన టైంలో మళ్ళీ ఈ నోములను పునరుద్ధరించడం జరిగింది. గ్రామ పసుపు నోము కూడా వీధి 7 వాడలు తిరిగి గ్రామ పసుపు నోము చాలా ఘనంగా నిర్వహించారు. ఈరోజు కూడా ఈ పంచవటి నోము నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ యాదగిరి గారికి, మహిళా సంఘం అధ్యక్షురాలు కల్వ సుజాత గారికి, సరాప అనంతలక్ష్మి గారికి, లష్కర్ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ నోము అనేది సలహా ఇచ్చింది లష్కర్ లక్ష్మి గారు మా మిసెస్ అనంతలక్ష్మికి చెప్పడం జరిగింది. ఈ నోము చేయడం బాగుంటుంది అని వెంబడే మా బావ ఆంజనేయులు గారు కూడా దీనికి ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే లక్ష్మి అనంతలక్ష్మి ప్రోత్సాహంతోనే ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షులకు సంబంధించి ఈ కార్యక్రమానికి భోజన వసతి ఆర్యవైశ్య సంఘం కల్పించింది. అందుకు ఆర్యవైశ్య సంఘానికి మరియు అధ్యక్షులకు, షాద్నగర్ పట్టణ ప్రజలకు మరియు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సుదినం అండి. మనకు ఈరోజు పంచవటి నోము సామూహిక నోములు నోచుకున్న ప్రతి ఒక్క మహిళలకు 31 మంది మహిళలు నోచుకున్నారండి. ఈ పంచవటి నోము చాలా సుదినమైన దినము. అందులోకి ఇది ఇక్కడ మన తెలంగాణలోనే రెండవదండి. ఫస్ట్ వరంగల్లో నడిచింది. సెకండ్ రంగారెడ్డి షాద్నగర్లో ఆర్యవైశ్య సంఘం పంచాయతీ క్షేత్రమైనటువంటి షాద్నగర్ లోపల సామూహిక పంచవటి ఈ యొక్క పంచవటి నోములను సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా ధన్యవాదాలండి. మాకు ఈ నోముకు సహకరించినటువంటి అనంతలక్ష్మి గారు, సరాప అనంతలక్ష్మి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, లష్కర్ లక్ష్మి గారు అందరూ కలిసి దీన్ని ఒక సమూహంగా పెద్ద ఎత్తున జరిగే నోములు నోచుకొని అమ్మవారి కృపకు, అమ్మవారి ఆశీస్సులకు ఎల్లప్పుడూ వారికి సుఖ సంతోషాలు కలగాలనే ఆలోచనతోటి ఈ సమూహ నోములు జరపడం జరిగింది. వారికి అమ్మవారు ఎప్పటికీ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి. ఈ నోములు నోచుకున్న వారికి, చూసిన వారికి, ఇప్పుడు వచ్చిన పత్రికా విలేకరులకు, మా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.